కర్కాటక రాశి మిత్రులారా 2026 ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం శరణమయ్యప్ప. ఇది స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకోవాలి చెప్పడే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ. మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఈ నెల నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది. ఏ విషయంలో ఆగాలో స్పష్టత అనేది కూడా వస్తుంది. గురు భగవానుడు 12వ స్థానంలో, శని 9లో, రాహు 8లో, కేతు 2లో, చంద్రుడు కర్కాటక రాశి అధిపతిగా మనస్సు భావోద్వేగం మీద ఉంటారు. అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ, లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది. కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేక నిజంగా సమస్య ఉందా ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది, మాటలు ఆపేస్తుంది, మనశ్శాంతి తగ్గుతుంది. ఈ నెల భావోద్వేగాలతో కాదు అవగాహనతో కొనాలి. మీకు సమయం బాగుంది, మళ్ళీ చెప్తున్నాయి, మీకు సమయం బాగుంది. నెగిటివ్ థింక్ చేయడం మానేయండి, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది, గుర్తింపు వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది. జాబ్ మార్పు మాత్రం వద్దు, నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది. మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూస్, కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు, అద్భుతంగా సాధిస్తారు. గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారనమాట. ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది. సర్వీస్ సెక్టార్లో స్థిరత్వం ఉంటుంది. కొత్త బిజినెస్ ఏది చాయద్దు. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు, పోలీసు, డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, అకస్మాత్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్లో లాంగ్ టర్మ్ వెళ్ళండి. లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది. భావోద్వేగాలతో వద్దు, ప్లాన్ అవసరం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. ఇంకా విదేశీయ చదువు, విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి, తప్పకుండా సాధిస్తారు. ఈ నెల ప్లానింగ్ మంచిది. వీసా ప్రాబ్లమ్స్, డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి. వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం, ఖర్చులు పెరుగుతాయి. ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో కొనుగోలు, అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది. ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకమని కూడా చెప్పచ్చు. డాక్యుమెంట్స్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు ముందుకు కదులుతాయి. తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశం ఉంటే కొత్త కేసులు చేయవద్దు. సెటిల్మెంట్ ఆలోచన మంచిది. ప్రేమ, కుటుంబం, బాధ్యత మధ్యలో ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా కూడా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాశి కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటివారి ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారు, ఒకటి జాగ్రత్త. పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. చిన్న మాటకే ఎక్కువ గాయం అవుతుంది, మానసికమైనటువంటి గాయాలు వస్తాయి. మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి నిద్రలేని తనం ఉంటుంది. కాస్త ఛాతీ దగ్గర, జీర్ణక్రియల దగ్గర కొంచెం సమస్యలు వస్తుంటే జాగ్రత్త పడండి. హెల్త్ పరంగా కూడా నీరు ఎక్కువ తాగండి, ఒంటరిగా కొద్దిసేపు ఉండండి, వ్యాయామం చేయండి, సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తుండండి హెల్త్ బాగుండడానికి. ఇక ఈ నెల అదృష్ట రంగు తెలుపు మరియు వెండి, అదృష్ట సంఖ్య 2, అదృష్ట దిక్కు ఉత్తరం, అదృష్ట రోజు సోమవారం, అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఈ 2 గంటల సేపు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా పరిహారం ఏదైనా ఉండాలంటే సోమవారం ఓం నమ శివాయ అని 108 సార్లు చెప్తుండండి. పాలు, అన్నం దానం ఇవ్వండి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు తాగండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర వెలిగించండి. ఈ కరుగాలి మాలను ధరించండి, చాలా ముఖ్యమైనటువంటి మాల ఇది. విజయం.